దేవునికి స్తోత్రాలు. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఈ రాల్ఫ్ ఛానల్ చూస్తున్న మీ అందరికీ శుభాభివందనాలు. ఈరోజు మనము దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో నుంచి పేతురు ద్వారా ప్రభు పని చేయుట అనే అంశమును మనము ధ్యానించుకుందాము. మత్తయి సువార్త 4వ అధ్యాయము 18వ వచనాన్ని మనం గమనించినట్లయితే, మత్తయి సువార్త 4వ అధ్యాయము 18వ వచనములో, యేసు గలిలయ సముద్రమున నడుచుచుండగా పేతురు, సీమోను అని ఇక్కడ మనకు ఒక ప్రస్తావన కనబడుతున్నది. పేతురు గురించి అంటే పేతురు ద్వారా ప్రభు ఎంత పని చేస్తున్నాడు అనేది మనము దేవుని యొక్క వాక్యంలో చూడగలము. ఇక్కడ నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషుల పట్టు జాలుగా చేతునని వారితో చెప్పాను. వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టిరి. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు మరి 40 రోజులు ఉపవాసం ఉన్న తర్వాత సాతాను చేత శోధించబడి మరి ఆయన పరిచర్య చేయడానికి ముందుకు వస్తున్నప్పుడు మొట్టమొదటిసారిగా మరి కలిసిన గొప్ప సేవకుడు ఎవరంటే పేతురునే. దేవునికి స్తోత్రం. పేతురు మరి దేవుని యొక్క మాటకు విధేయత చూపిండు, దేవుని యొక్క మాటకు లోబడ్డాడు, దేవుని యొక్క మాటకు ఎదురు చెప్పలేదు. ఏది కూడా అడగక నేను మిమ్మల్ని మనుషుల పట్ల జారుగా చేతనన్నప్పుడు వెంటనే తన జీవనోపాధి ఏదైతే బతుకుదేరు ఉన్నదో, ఏదైతే చేస్తేనే వాళ్ళ కుటుంబం గడుస్తుందో ఆ జీవనోపాధిని ప్రభు కొరకు విడిచిపెట్టిండు ఆయన. రెండవది ఏమిటి అంటే 22వ వచనంలో చూసినట్లయితే, వారు వెంటనే తమ దోనెలను తమ తండ్రిని విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. కనుక ఇక్కడ చూసినట్లయితే ఫస్ట్ జీవనోపాధి పనిని విడిచిపెట్టిండు. రెండవది ఏమిటి, కుటుంబాన్ని కూడా దేవుని కొరకు విడిచిపెట్టిండు. అంటే చూడండి, దేవుని యొక్క మాటకు ఎంత విధేయుడుగా అవుతున్నాడు. దేవుడు మరి ఇంతకుముందు ప్రత్యక్షమైంది కాదు, నేను దేవుని అని చెప్పేసి అతనికి చెప్పిన సందర్భం లేదు. కేవలము నన్ను వెంబడించమన్నప్పుడే అంత లోబడుతున్నాడు. ఈ రోజుల్లో కొద్దిమంది పరిచర్య విషయంలో చూసినట్లయితే జీవనోపాధి అనేది 100% చేస్తున్నారు. ఎట్లా బతుకుతాం మనమని సైడ్ బిజినెస్ కావచ్చు, రకరకాలుగా చేస్తున్నారు. తర్వాత కుటుంబానికి, తర్వాత ఫ్యామిలీకి సంబంధించిన ఫంక్షన్స్కు ఎక్కువ ప్రియారిటీ ఇస్తున్నారు దేవుని పని కన్నా. కనుక ఇక్కడ నేను చూసినట్లయితే మరి కుటుంబాన్ని, రెండవది జీవనోపాధిని విడిచిపెట్టి ప్రభు వెంట వెళ్తున్నాడు. ఇక ఇంకొక మాట అపోస్తుల కార్యములు 1:13 చూసినట్లయితే, అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 13వ వచనంలో చూసినట్లయితే, అప్పుడు వారు ఒలివ అనబడ్డ కొండ మీద యెరూషలేమునకు తిరిగి వెళ్ళిరి. వారు పట్టణంలో ప్రవేశించి తాము బస చేయుచుండిన మేడగదిలోనికి ఎక్కిపోయిరి. వారెవరనగా పేతురు, యోహాను, ఆంద్రేయ వీళ్ళందరూ కలిసి మరి కొండ మీదికి వెళ్ళిరు. ఒలివ అనబడిన కొండ మీదికి వెళ్ళిరు. ఎందుకంటే యేసుప్రభువు వారు ఏమన్నాడు, పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుతారు కనుక అని చెప్పేసి దేవుడు చెప్పిన మాటల ప్రకారము పరిశుద్ధాత్మను పొందుకోవడానికి వీళ్ళు మేడ మీదకి వెళ్ళినప్పుడు, ఇది మనకు తెలుసు, మేడ మీద మరి బలమైన వీచు గాలి వంటి ఒక మరి వేగముగా బలమైన గాలి ఒక ధ్వని ఆకాశంలో వచ్చి వాళ్ళు కూడి ఉన్న ఇళ్ళంతా నిన్నప్పుడు వాళ్ళ నాలుకలు విభజించబడ్డాయట. దేవునికి స్తోత్రాలు. ఇక్కడ 2వ అధ్యాయం 34వ వచనంలో చూసినట్లయితే, పేతురు, మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుదురు అంటున్నాడు. ఈ రోజులో చూస్తే చాలా మంది ఏం చేస్తున్నారంటే, దేవుని నమ్ముకున్న తర్వాత ఇక మనకు ఏదైతే నీడ్స్ ఉన్నాయో అవి దేవుడు తప్పకుండా ఇస్తాడని చెప్పేసి వాటి కొరకు ప్రార్థన చేయడము, వాటి కొరకు ఎంకరేజ్ చేస్తారని ఇక్కడ పేతురు ఏం చేస్తాడంటే, మొదటగా మారు మనసు కొరకు చెప్తున్నాడు. అంటే నీ పాత గుణము, నీ పాత లక్షణము, నీ పాత స్వభావాన్ని మార్చుకోవాలంటున్నాడు. ఎప్పుడైతే మార్చుకున్న తర్వాత ఆ చేసిన పాపాలకు క్షమాపణ పొందాలి. ఆ తర్వాత యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం తీసుకుంటే అప్పుడు పరిశుద్ధాత్మ అనే వరం మీకు వస్తుంటున్నాడు. అంటే పరిశుద్ధాత్మ అనేది దేవుడు ఇచ్చిన వరము. కనుక ఆ వరమును మనం పొందాలంటే మారు మనసు పొందాలి. ఈ రోజులలో మారు మనసు కొరకు చెప్పే మరి ప్రసంగాలు చాలా తక్కువ అయినాయి. ప్రాస్పరెస్ కోసం ఎక్కువ చెప్తున్నారు. కనుక మారు మనసు పొందాలి, పాపాలకు క్షమాపణ,
తర్వాత యేసుక్రీస్తునామములో బాప్తిస్మం, ఆయన పేతురు పరిచర్యలో ఈ మూడిటిని 100% అయినా ఖచ్చితంగా బల్లగుద్దినని చెప్తున్నారు. ఎందుకంటే పేతురు మరి మత్తయి సువార్త 4:15 అప్పటి నుండి యేసు పరలోక రాజ్యం సమీపించును గనుక మారు మనసు పొందుడని చెప్పాను. అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఏది చెప్పిండో పేతురు కూడా అదే చెప్తున్నాడు. మన పరిచర్య కూడా ఎలా ఉండాలంటే యేసుక్రీస్తు ప్రభువారు ఏదైతే మరి చెప్పుతున్నాడో అదే మనము సంఘానికి అందిస్తే దాని ద్వారా మనకెంతో ఆశీర్వాదం, మనకెంతో దీవెన ఉంటది. దేవుణ్ణి నమ్ముకుంటే మరి ఇండ్లొస్తాయి, అప్పులు తీరుతాయి, ఇవి చాలా మంది చేస్తారు. కానీ ఇక్కడ యేసు ప్రభువారు మారు మనసు కొరకు చెప్తున్నాడు. ఇక్కడ పేతురు కూడా మీరు మారు మనసు పొందని అంటున్నాడు. దేవునికి స్తోత్రాలు. యేసు లాంటి పరిచర్య ఇది. కనుక పాప క్షమాపణ, బాప్తిసం పొందితే అక్కడ పరలోక రాజ్యం అనేది యేసు ప్రభు ఒకటే మాట చెప్పిండు కానీ ఇక్కడ పరలోక రాజ్యం పోవాలంటే ఈ 3 చేయాలని చెప్పేసి పేతురు చెప్తున్నాడు. దేవునికి స్తోత్రాలు. కనుక ఇలా ఇలా ఈ రోజులలో ఇలాంటి పేతురు లాంటి పరిచర్యలు కావాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. మారు మనసు పొందే పరిచర్య కావాలి. మారు మనసు కొరకు చెప్పే పరిచర్య ఉండాలి మన పరిచర్య. అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయము 40వ వచనంలో మనము చూసినట్లయితే ఇక్కడ ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందిన వారిని హెచ్చరించారు. అంటే ఈ రోజులలో హెచ్చరికలనటి, గద్దింపులనటి లేకుండా స్మూత్‌గా, సులువుగా చెప్పే వాటలుగా ఉంటున్నాయి. కానీ ఇక్కడ ఈయన పరిచర్య ప్రారంభించిన ఆ టైంలోనే మారు మనసు కొరకు చెప్తున్నాడు. రెండవది హెచ్చరిస్తున్నాడు. దేవునికి స్తోత్రాలు. మీరు మూర్ఖులకు ఈ తరము వారి అంటున్నాడు. వారికి వేరై రక్షణ పొందాలి అంటాడు. ఎందుకంటే యేసు ప్రభు వారి యొక్క మనసు ఏంటిది? మారు మనసు పొంది పరలోక రాజ్యం పోవాలి. కనుక పరలోక రాజ్యం పోవాలంటే ఈ లోకము వస్తువులతో ఉంటే మీరు పరలోకం పోరు. మీరు ఈ లోకస్తులకు వేరుగా ఉండాలని యేసు ప్రభు వారి యొక్క మరి పరిచర్యను పేతురు గారు మరి దేవుడు పేతురు ద్వారా ఆయన పరిచర్య ఎట్లా జరిగిస్తున్నాడో మనము దీన్ని బట్టి అర్థం. అంటే రక్షణ అనేది ప్రాముఖ్యమైనది. దేవునికి స్తోత్రాలు. ఇక్కడ 42వ వచనంలో చూసినట్లయితే వీరు అపోస్తుల బోధయందు, సహవాసమందు, రొట్టె విరుచునందు, ప్రార్థన చేయటందు ఎడతెగక ఉండిరి. కనుక ఈయన మరి సంఘ ఒక క్రమాన్ని పెడుతున్నాడు. ఏంటిదట అది? అపోస్తులు, బోధ, సహవాసం అంటే ఫెలోషిప్ అనేది తప్పకుండా మనకు ఉండాలి. బల్ల అంటే ఒక నెలకోసారి ఇచ్చుడు, లేదంటే 15 రోజులకోసారి ఇచ్చుడు కాకుండా ప్రతిరోజు కూడా వీళ్ళు ఇస్తున్నట్టు మనం ఇంటింట కూడా విరిచినట్టు మనం చూస్తున్నాం. కనుక ప్రార్థన చేయటం ఎడతెగకుండా ఈ రోజులలో ప్రార్థన అనేది చాలా కరువైపోతున్నది. చాలా మంది చేయకుండా పోతున్నారు. కనుక ఈ విషయాలలో పేతురు ఎట్లా ఉన్నాడంటే గద్దిస్తున్నాడు, హెచ్చరిస్తున్నాడు. కనుక మన సంఘములో కూడా దేవుని క్రమానికి రాని వ్యక్తులు మనం గద్దరించాలి, హెచ్చించాలి. దేవునికి స్తోత్రాలు. ఇంకా 40వ వచనం చూసినట్లయితే విశ్వసించిన వారు ఏకంగా కూడి తమకు కలిగినంత సముష్టిగా ఉంచుకుని కనుక ఇది వారు తమ చరాస్థిరాస్తులను అమ్మి అందరికీ వారి వారి అక్కడి కొలదు పంచిపెట్టిరి. అంటే దేవుని యొక్క పని విషయంలో ధారాళముగా దశంభాగాలు కానుకలిస్తున్నాడు. ఎందుకంటే ప్రజలకు ఈ క్రమం అర్థం చేయించిండు పరిశుద్ధాత్మ దేవుడు పేతురు ద్వారా. కనుక మన పరిచర్య కూడా పరిశుద్ధాత్మ దేవుని యొక్క హ్యాండ్ ఓవర్లో మనం ఉండాలి. ఆయన కంట్రోల్ ఉంటే దేవుడు మాట్లాడినప్పుడు ప్రజలు తప్పకుండా ఆకర్షించబడతారు. దేవుడు మాట్లాడినప్పుడు మారు మనసు పొందుతారు. దేవుడు మాట్లాడినప్పుడు దేవునికి ధారాళంగా ఇస్తారు. దేవునికి స్తోత్రాలు. కనుక వారు ఎలా ఉన్నారంటే చరస్థిరాస్తులు అమ్మి వారి అక్కర కొలదాట ఎంత అయితే పరిచర్యకు అవసరం ఉన్నదో ఈ రోజుల్లో మనం ఒక ప్రాంతానికి పరిచర్యకి వెళ్ళాలి, ఒక వెహికల్ కావాలంటే మా దగ్గర ఇక్కడి మొన్న డబ్బులు వస్తే రేషన్కైనా లేకుంటే ఒక అప్పు కట్టినాము వడ్డీలకైనా అంటారు. కానీ అలా కాదు ఇక్కడ. వీళ్ళు మాత్రం దేవుని యొక్క పరిచర్య ఉన్నాయి కనుక అక్కడకు నా వంతుగా నేను సహాయం చేస్తానని చెప్పేసి వాళ్ళు సమష్టిగా దేవునికి దారాలకు ఇచ్చినట్టుగా మనం దేవుని యొక్క వాక్యాన్ని చూడగలుగుతున్నాం. కనుక పేతురు ద్వారా ప్రభు పని ఎంత గొప్పగా జరుగుతుందంటే అంత గొప్పగా జరుగుతుంది. అదేవిధంగా 3వ అధ్యాయం 1వ వచనంలో చూసినట్లయితే పగలు 3 గంటలకు ప్రార్థన కాలంలో పేతురు, యోహాను దేవాలయంకు అంటే
పేతురు ఒక ప్రార్థన క్రమమును అలవరుచుకున్నాడు. ప్రార్థన క్రమమును అలవాటు తప్పకుండా కంటిన్యూగా చేస్తున్నాడు గనక ప్రభు సన్నిధి ఆయనతోటి నిత్యము తోడుగా ఉంటాది. దేవుడు ఆయన ప్రభుతోటి ఉంటున్నాడు కనుక ప్రభు అతనితో ఉండి ప్రభు అతని ద్వారా అద్భుత కార్యాలు జరుగుతున్నాయి. ఇక్కడ చూసినట్లయితే మరి పుట్టుకతోటి కుంటివాడు ఇక్కడ భిక్షమత్తుకున్నప్పుడు వెండి బంగారములు మా యొద్ద లేవు అని చెప్పేసి నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడవమని చెప్పినప్పుడు ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఈయన పొందుకున్న శక్తి ఆ యొక్క పేతురు మరి దేవుడు అంటాడుగా, మీరు పరిశుద్ధాత్మ మీదకి వచ్చిన శక్తిని పొందుతారు అన్నాడు కనుక ఆ పరిశుద్ధాత్మను మరి వీళ్ళు మేడగదిలో పొందుకున్నారు కనుక ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఈ యొక్క పేతురు క్రమాన్ని బట్టి ఈయన దేవునికి ప్రార్థన చేస్తున్న అలవాటును బట్టి పేతురు ద్వారా దేవుడు అద్భుత కార్యం జరిగించాడు. దేవునికి స్తోత్రాలు. ఆ యొక్క మరి కుంటివానికి అద్భుతంగా కాళ్ళనటి అంటే స్వస్థతలనటి లెవ్వని కాదు, స్వస్థతలు ఉన్నాయి. స్వస్థతలు ఉన్నాయి కనుక దేవునిని అనుసరించి నడుస్తున్న స్వస్థతలు అవి నిజమైన అద్భుతములు. దేవునికి స్తోత్రాలు. అంటే ఇక్కడ 100% పేతురు యేసు ప్రభువును పోలి ఉన్నాడు. ఎలా? మారు మనసు నిమిత్తమే చెప్తున్నాడు. ఒక స్వస్థతల మీదనే కాన్సంట్రేషన్ చేయట్లేదు. మారు మనసు పాపక్షమాపణ కొరకు సంఘానికి ఒక క్రమాన్ని పెట్టి మరి ఆ ప్రకారంగా స్వస్థత చేస్తున్నాడు. అంటే ఈ పరిచర్య అనేది ఇన్ని రకాలుగా విస్తరించాలని దేవుని యొక్క చిత్తమై ఉన్నది. ఇంకా 12వ వచనం చూసినట్లయితే పేతురు దీన్ని చూచి ప్రజలతో ఇట్లా, ఇశ్రాయేలరా మీరు వీరి విషయమై ఎందుకు ఆశ్చర్యపడుతున్నారు? మా సొంత శక్తి చేతను భక్తి చేతను నడవక వీరికి బలం ఇచ్చినట్టుగా మీరు ఎందుకు మాట్లాడు అంటే మా దగ్గర స్వస్థతలు, మా దగ్గరనే గొప్ప కార్యాలు జరుగుతున్నాయి, అద్భుతాలు జరుగుతున్నాయి, మా దగ్గరికి రండి వాళ్ళ ఫోటోలు కానీ వాళ్ళ ఫ్లెక్స్లు కానీ పెట్టుకోవడం, వాళ్ళు కానీ ప్రచారం చేసుకోవడం చేయట్లేదు. ఏమంటున్నారు? ఇది మా సొంత చేతనను మా భక్తి చేత వీళ్ళు నడవలేదంటున్నారు. అంటే వీరు వారికి వారు మరి ప్రజలకు కనపరుచుకోవడానికి వాళ్ళ పేరు చెప్పుకోవట్లేదు. అసలు జరిగింది పరిశుద్ధాత్మజుడు వీరి ద్వారా జరిగించినందుకు వీరు కూడా మేమే చేసిన మా దగ్గర అంటారు కానీ దేవునికి మహిమ కలగ జీవిస్తున్నారు. దేవునికి స్తోత్రాలు. కనుక 18వ వచనం చూసినట్లయితే అక్కడ దేవుని యొక్క వాక్యము ఈ దేవుడు తన క్రీస్తు శ్రమపడ్డ సమస్త ప్రవక్తల ముందుగా ప్రచురపరిచిన విషయములు ఇలాగూ నెరవేర్చబడను. అంటే యేసుక్రీస్తు ప్రభు శ్రమపడ్డది అనేది అంటే యేసు ప్రభు కొరకే. అంటే నీ ద్వారా గొప్ప స్వస్థత జరిగింది, నువ్వు చాలా గొప్ప మీ దగ్గర దేవుని యొక్క శక్తి ఉన్నదంటే ఆయన సువార్త చేస్తున్నాడు కానీ ఆయన శక్తి కొరకు ఆయన డబ్బింగ్ అంటే ఆయన కొరకు గొప్పగా చెప్పుకోవడానికి ఇష్టపడని వ్యక్తిగా ఇష్టపడినట్టుగా మనం చూస్తున్నాం. ఇంకా ఈరోజు చూసినట్లయితే వారి కొరకు వాళ్ళు గొప్పగా చెప్పుకోవడానికి బాగా ఇష్టపడుతుంటారు. ఇక్కడ చూసినట్లయితే 4వ అధ్యాయము 8వ వచనంలో పేతురు పరిశుద్ధాత్మతో నిండిన వారై కనుక పేతురు గారు మరి సువార్త ప్రకటిస్తున్న ప్రజలారా అధికతులారా అని చెప్పేసి అంటున్నాడు. అంటే మనము సువార్త చెయ్యొద్దా అంటే చెయ్యాలి. ఎలా చేయాలంటే దేవునికి అవకాశం ఇవ్వాలి. పరిశుద్ధాత్మ ద్వారా మనము నిండుకొని సువార్త చేస్తే దేవుడు మాట్లాడతాడు. మనము బీటీహెచ్, ఎంటీహెచ్, సిటీహెచ్లు చేసి వాళ్ళు చెప్పిన మెట్లతో సువార్త చేస్తే ఆ బుక్కుల ద్వారా కార్యాలు జరగట్లేదు. కనుక పరిశుద్ధాత్మ ద్వారా ఎప్పుడైతే వీళ్ళు ప్రభు పని చేసిండ్రో గొప్ప సువార్త ప్రకటించబడ్డది. కనుక యేసు ప్రభులాగా జీవించిన వ్యక్తి పేతురు గారు. కనుక మనం పేతురు ద్వారా బాగా నేర్చుకునేది ఉన్నది. ఆయన పరిశుద్ధాత్మతో నిండిన వాడై ఆయన ప్రజలకు, అధికారులకు, పెద్దలకు కూడా దేవుని యొక్క సువార్తను బహిరంగంగా ధైర్యంగా చెప్తున్నప్పుడు ఇక్కడ 13వ వచనంలో చూసినట్లయితే 13వ వచనములో ఇక్కడ పేతురు యోహాను ధైర్యం చూచినప్పుడు వారు విద్య లేని పామరుల్ని గ్రహించి వారు యేసుతో కూడా ఉండిన వారిని గుర్తెరిగిరి. అంటే వీళ్ళు ఎవరంటే చదువుకున్నోళ్ళు కాదు, బీటీహెచ్లు ఎంటీహెచ్లు చేయలేదు, విద్య లేని పామరులు అయినను యేసుతో ఉన్నారు. కనుక ఈరోజు మన పరిచర్య కూడా యేసుతో ఉండి యేసే మన ద్వారా జరిగించే పరిచర్యగా ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. కనుక ఈ కొద్ది మాటలు ప్రభు మన వెనుకల్లో దీవించునుగాక. ఆమేన్. థాంక్యూ టు ఆల్. ప్రైజ్ ది లార్డ్.